హాయ్ వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు మనం సొరకాయతో ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేస్తాము. ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇలా సొరకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్నగా స్కిన్ తీసి లోపల ఉన్న గుడ్డ తీసేసాను. తర్వాత ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసాను. తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి తర్వాత ఒక ఎండుమిరపకాయ వేసి వెల్లుల్లిని కొంచెం దంచి పెట్టుకున్నాను. వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం కలుపుకొని. ఇది సొరకాయ ఎండాకాలంలో మనం చేసుకుంటే బాడీకి చాలా చల్లదనము, చాలా మంచిది కూడా, హెల్త్కు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ రొట్టెలకు కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. దీంతో జ్యూస్ కూడా చేసుకొని తాగుతారు, చాలా బాగుంటుంది. ఇలా కలిపేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకపెట్టుకుందాము. ఈ ఉడికే కొద్దీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వాటి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా స్మాష్ అయిపోతుంటాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇది నీరుగడ్డ కాబట్టి చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. చూడండి, దగ్గర పడిపోయింది, స్మాష్ అయిపోయినాయి. చూడండి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలి. ఇలానే కొబ్బరి కొట్టేసి మిక్సీకి వేసుకోవచ్చు, లేకుంటేను మనము శనగింజల పొడి ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఆ పౌడర్ వేసుకొని బాగా కలిపి చూడండి, బాగా ఉడికిపోయినాయి. ఇలా అయినా తినొచ్చు కారపొడి చల్లుకొని, లేదంటే నేను ఇలా గ్రౌండ్నట్ పౌడరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. మా వైపు మేము ఎక్కువ ఇది వేసి కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సొరకాయ ఫ్రై. ఇది చపాతీలోకి రొట్టెలోకి అన్నంలోకి సైడ్ డిష్ సూపర్గా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.